మైక్ చెక్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అంతా ఇక్కడ చేరిన మనకి దేవుని స్తోత్రం. చేరొచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడమైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధ, మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసి, ఏ రీతిగా మిమ్మల్ని వర్ణించిన మాటలు పదములు సరిపోవునా ప్రభా. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ అమూల్యమైన మాటలను వివరించుటకు మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలోకి నడిపించారు. ఏ రీతిగా ప్రకటించవలనో సహాయం చేయమని ప్రార్థిస్తూ గ్రహించుటకు శక్తిని ప్రసాదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము లేవియా కాండంలోనికి ప్రవేశించే ముందు ఎన్నో విలువైన మాటలు పరిచయంగా మనం వింటూ వస్తున్నాం. అందులో భాగంగా గత ఏడాది మనము నిర్గమకాండంలో దేవుడు వీరిని ఎలా బయటికి తీసుకొచ్చాడు అనే విషయాన్ని విన్నాం. నిన్నటి ఆదివారం దినమున మరొక ప్రాముఖ్య విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు వారిని ఎందుకు బయటికి తీసుకొని వచ్చాడు అనే ప్రశ్న. దానికి సమాధానం వారిలో నివసించుటకు. వచనం ఏమిటది? 29వ అధ్యాయము నిర్గమకాండం. నిర్గమకాండము 29వ అధ్యాయము, Book of Exodus, chapter number 29, verse number 44 and even 46 as well. నిర్గమకాండం 29 రాయబడిన మాట, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును. నిర్గమకాండం 29 45 46 వచనాలు. వాస్తవానికి లేవియా కాండానికి సంబంధించి మనము నిన్నటి దినాన ఏమీ మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఆదివారం ఆరాధన కనుక బైబిల్ స్టడీలో భాగంగా లేవియా కాండంలో ప్రవేశిస్తున్నాం. కానీ ఒక విలువైన విషయం అయితే నిన్నటి సందేశంలో మనకు లభించింది. ఏమిటిది? దేవుడు వారిని ఎందుకు విమోచించాడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను ఎందుకు తీసుకొని వచ్చాడు. అప్పుడు మనకు చాలా సమాధానాలు ఎదురయ్యాయి లేదా వచ్చాయి. ఏమిటా సమాధానాలు? ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చుటకు. కరెక్టే. యెహోవాయే దేవుడని అటు ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి, ఐగుప్తీయులు తెలుసుకోవాలి. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు కనుక తీసుకొని వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ వచ్చాడు. జవాబులన్నీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే సామెత ఏమిటంటే, పూర్వకాలంలో రోమా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్, ఐఫోన్లో మ్యాప్స్ ఇవి ఉన్నాయి. ఎక్కడికైనా పోవాలంటే మ్యాప్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ కాలంలో ఎవరైనా మేము రోమ్కి ఎలా వెళ్ళాలి అనే ప్రశ్న ఎదురైతే మీరు ఏ రోడ్డైనా పట్టుకొని వెళ్ళండి, అది చేరుకునేది రోమాకే చేరుకుంటుంది అని ఒక సామెత ఉంది.
ఇప్పటికీ కొన్ని జిల్లాలలో మెయిన్ సెంటర్స్ కొన్ని ఉంటాయి. ఏ రోడ్డుతో మనం తీసుకుని అక్కడికి వెళ్ళినా ఆ సెంటర్ కనెక్ట్ అవుతుంటుంది. ఉదాహరణకు కడప టౌన్లో 7 రోడ్స్ అని ఉంటుంది. సర్కిల్ కడప టౌన్లో 7 రోడ్స్. మామూలుగా ఒక సర్కిల్, ఒక జంక్షన్ ఉందనుకోండి, స్ట్రైట్ ఒక రోడ్డు ఉంటుంది, వెనక ఒక రోడ్డు, కుడికి ఎడమకి అలా ఉంటాయి. మొత్తం 4 చౌరస్తా అని పిలుస్తారు. చారుగా చౌరస్తా అని పిలుస్తారు. మహా అంటే ఇంకొక 5 ఉండొచ్చేమో. ఇంకొన్నిసార్లు వై జంక్షన్ ఉంటుంది. కూకట్పల్లి వై జంక్షన్ అంటారు. ఒక రోడ్డు ఎట్టిపోతుంది, ఒక రోడ్డు ఎటు వస్తుంది, ఇంకో రోడ్డు. కానీ కడప టౌన్లో ఒక సర్కిల్, ఆ జంక్షన్ దగ్గర 7 రోడ్స్, ఒకటిలా అలా మొత్తం 7 రోడ్ల జంక్షన్ అక్కడ నడుస్తుంటుంది. కడప నుంచి ఉన్న వాళ్ళకు దీని గురించి తెలిసే ఉండవచ్చు. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఓకే, ఎవరు లేదు. చూడాలనుకుంటే వెళ్ళేసండి. టికెట్ డబ్బులు నన్ను అడగండి. ఓకే, గుడ్. సరే, అంటే ఈ 7 రోడ్ల గుండా మనం ప్రయాణం చేస్తే ఎక్కడ చేరుకుంటామంటే ఆ జంక్షన్ చేరుకుంటాం. అలాగే నిర్గమకాండంలో దేవుడు వీరిని ఎందుకు బయటికి తీసుకొచ్చాడు అని అంటే మనకు వచ్చిన జవాబులు చాలా వచ్చాయి. అబ్రహాము గారితోనూ, ఇస్సాక్ గారితోనూ, యాకోబు గారితోనూ దేవుడు వాగ్దానం చేశాడు, అందుకే తీసుకొచ్చాడు. జవాబు కరెక్టే, రాంగ్ అనట్లేదు, రైటే ఆన్సర్ అది. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాలి, అది కూడా మంచి కరెక్టే. నిజమైన దేవుడు ఎవరో తెలియాలి, అటు ఇశ్రాయేలీలకు ఐగుప్తీయులకు, అది కూడా కరెక్టే. ఈ అన్ని జవాబులు ఒక మూల కేంద్రం దగ్గరకు వచ్చి చేరుకుంటున్నాయి. ఏమిటి ఆ మూల కేంద్రం అంటే నిర్గమకాండం 29:46 వస్తుంది. నేను ఎందుకు వారిని బయటికి తీసుకొచ్చాను అని చెప్తున్నాడు అక్కడ. నేను ఎందుకు తీసుకొని వచ్చానంటే ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి అని చెప్తున్నాడు అక్కడ. ఇది దేవుని మనస్సు, ఆయన హృదయ వాంఛ, కోరిక. ఎన్నాళ్ళ నుంచో కలలు కనిన ఆ దినం కొరకు ఎదురు చూశాడు దేవుడు. ఏమిటది? నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే. అసలు నేను వీరిని ఎందుకు బయటికి తీసుకొచ్చానంటే నా ఆశ వారి మధ్య నేను నివసించాను, వారి మధ్య నేను నివసించాను. దేవునికి ఎలాంటి ఆశ అయితే ఉంటుందో అంత పెద్ద ఆశ, చిన్న చిన్న స్థాయిలో మనకు ఒక ఆశ ఉంటుంది. చిన్న స్థాయిలో ఒక ఆశ ఏమిటో చెప్పనా? సంవత్సరం అంతా ఎక్కడెక్కడో డ్యూటీలు చేసినా డిసెంబర్ క్రిస్మస్ వస్తుందంటే మాత్రం మన ఇంట్లో ఉన్న పురుషులు అక్కడి నుండి ఇక్కడికి బయలుదేరి వస్తారు. లీవ్ దొరకట్లేదు, కొంచెం ప్రార్థన చేయండి, లీవ్ శాంక్షన్ అయ్యి. అక్కడే ఉండి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చుగా, ఇక్కడికి ఎందుకు రావాలి? ఆలోచించండి. ఇక్కడికే వచ్చి క్రిస్మస్ అనే పండుగను మన ఇంటి పురుషులు ఇక్కడికే వచ్చి ఎందుకు చేసుకోవాలి? ఎలాగో సంవత్సరం అంతా బయటే ఉన్నారు కదా, మరి అదేదో అక్కడే చేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు రావాలి? చెప్పండి, ఆలోచించండి. ఇక్కడికి వస్తే నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, అవసరమైతే ఊరు నుంచి మా తల్లిదండ్రులు కూడా రావచ్చు, వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం ఉంటే. అలా నేను పండుగను ఎవరితో జరుపుకోవాలి? నా కుటుంబంతో జరుపుకోవాలి. కరెక్టేనా నేను చెప్తున్నది? తృప్తి ఉండదు. ఇంత కష్టపడుతున్నది దేని కొరకు? ఇక్కడున్న కుటుంబం కొరకే. ఇంత కష్టపడుతున్నది దేని కొరకు అని అంటే నా కుటుంబం బాగుండాలి, ఏ లోటు లేకుండా వాళ్ళు సమృద్ధిగా చక్కగా జీవించాలి. ఒక్కసారైనా నేను
నాకు సెలవు దొరికితే వచ్చి ఫ్యామిలీతో నేను పండుగ చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ ఆశలో ఏమైనా తప్పు కనపడుతుందా చెప్పండి? ఈ ఆశలో ఏమైనా తప్పుందా? దీనికి మించిన మరొక ఆనందం ఏంటో చెప్పనా బ్రదర్? క్రిస్మస్కి వచ్చాము, ఓ 2-3 వారాలు ఉన్నాము, వెళ్ళిపోతున్నాము. ఏప్రిల్లో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. వీలైతే మాకు ఇక్కడే పోస్టింగ్ వచ్చేట్టుగా ప్రార్థన చేయండి. ఎందుకు ఇక్కడే పోస్టింగ్ వచ్చేట్టుగా? 2 వారాలు 3 వారాలు ఉంటుంటే తృప్తి అనిపించట్లేదు. మాకు అలా అనిపించట్లేదు. 2 వారాలు 3 వారాలు ఉండి ఇక్కడ పిల్లలు నాన్న నాన్న అని పిలుస్తుంటే వాళ్ళకి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తాను. కానీ కొద్ది రోజులు ఉంటున్నాను, ప్రార్థన చేయండి కొంచెం ట్రాన్స్ఫర్ ఇక్కడికే వచ్చేది. ఈ కోరికలో కూడా ఏమైనా తప్పు ఉందంటారా చెప్పండి? ఎందుకు అక్కడే ఇక్కడ ఉండకుండా ఇక్కడే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడే ఫ్యామిలీతో ఉండేట్టుగా? అంటే ఎక్కువ కాలం మన వాళ్ళతో ఉండాలనేది అదొక సాటిస్ఫాక్షన్, అదొక తృప్తి, పట్టలేని ఆనందం, కొరత, కరువు, కొరత. ఒకప్పుడు అబ్రహాం గారు అలోన్, ఒకే ఒకరు. తర్వాత ఇస్సాక్ గారు వచ్చారు, తర్వాత యాకూబ్ గారు. వారిలో నుండి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లల నుండి లక్షల మంది పిల్లలు వచ్చేసారు. దేవునికి అప్పుడెప్పుడు అబ్రహాం ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు ఇంతమంది అయ్యారు. కాబట్టి నాకున్న ఆశ ఏంటంటే వీరిని బయటికి తీసుకొని వచ్చి వీరి మధ్యలో నేను నివసించాను. ఇప్పుడు దేవుని ఆశ తప్పంటారా సరైనదంటారా? మనం దేవునికి ఏమై ఉన్నాం? ద్వితీయోపదేశకాండం 14:1. ద్వితీయోపదేశకాండము 14:1. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. అది బాగుంది చూడండి అక్కడ, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. చాలా అక్కడ ఒక్క మాట చాలు. దేవుడు వీరిని ఏ రీతిగా చూస్తున్నాడు? వీరు నా బిడ్డలు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మరి మన కుటుంబాలలో ఉన్న ఇంటి పెద్ద తండ్రికి ఎప్పుడెప్పుడు నా ఫ్యామిలీతో ఉండాలి, ఎప్పుడెప్పుడు నా పిల్లలతో నేను కలిసి ఉండాలి అనే తాపత్రయము తండ్రికి ఉన్నప్పుడు, మన దేవునికి ఈ ఇశ్రాయేలీయులకు చివరికి మనకు కూడా ఏమిటి బంధం, రిలేషన్షిప్? మరి ఇక్కడ తండ్రి బిడ్డల సంబంధం కనపడుతుంది. నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించి తీసుకొచ్చాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే మీరు ఈజీగా కనెక్ట్ అవ్వాలి. ఎంతకాలము దూరంగా ఉంటే ఆ ప్రేమ అర్థమవుతుంది. దగ్గరకు వచ్చి వారి మధ్యలో నివసిస్తుంటే వారి యొక్క ఆట పాట, ముద్దు ముచ్చట అన్నీ జరుగుతుంటాయి కుటుంబంలో. నిన్న మనము ప్రకటన గ్రంథంలో కూడా చూసాం. నిన్న చూసామా మొన్న చూసామా? నిన్ననేమో ఎప్పుడో స్టార్ట్ అయింది, నేను వారి మధ్య నివసించాలి. ఏకంగా 21వ అధ్యాయానికి వస్తే ప్రకటన గ్రంథం 21లో ఆశ మారట్లేదు. రెండవ మాట ఏం చెప్పగలం? ఆశ మారట్లేదు అనేది ఒక ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ మీరు చెప్పండి, ట్రై చేయండి. ఆశ మారట్లేదు, ఆశ తీరట్లేదు. చిన్న విషయం. ఆశ మారట్లేదు, ఆశ తీరట్లేదు. ఎంత దగ్గర పోలిక కనపడుతుంది చూడండి. ఇక్కడికి మేము రావాలనుకుంటున్నాము, కానీ పోస్టింగ్ ఈసారి భద్రాచలంలో అయింది, ఛత్తీస్గఢ్లో అయింది. ఆశ మారట్లేదు, ఆశ
తీరట్లేదు. చివరికి ఏం మిగులుతుంది? ఆశ నిరాశ అయిపోయింది. ఆశ నిరాశ అయ్యింది కదా అని విడిచిపెడుతున్నామా? ప్రార్థించడం అయితే జరుగుతుంది. ఏమిటా ప్రార్థన? ఈసారి అయితే ఎక్కడికి పోయింది, కనీసం ఈసారన్నా, రెండవసారన్నా, మూడవసారన్నా మేము ఇక్కడికి వచ్చేయాలి. ఆశ మారట్లేదు, ఆశ తీరట్లేదు. ఆశ నిరాశ అయి అడి ఆశలైన ఆ ఆశను దేవుని మీద అలానే పెట్టి ఆయన మీద ఆనుకొని జీవించడం వలన ఒకరోజు రానే వస్తుంది, ఇక్కడికి రానే వస్తున్నారు. నిజమా కదా? ఒకరోజు రానే వస్తుంది, ఇక్కడికి రానే వస్తున్నారు. చేసిన ప్రార్థనల ఫలితం అది మనకు అర్థమైతే ఆదికాండము నిర్గమకాండం నుంచి మొదలైన ఆ ఆశ, నేను వారిలో నివసించినట్లు అనే ఆశ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనే ఈ గ్రంథం ముగించేటప్పుడు కూడా అదే చెప్తున్నాడు. నేను ఇదిగో దేవుని ప్రజలు, దేవుని నివాసము మనుషులతో కూడా, దేవుని నివాసము మనుషులతో కూడా. కానీ ఆ అరణ్యంలో గుడారం వేసుకుని దేవుడు ఉన్నా, మీరు గమనించాలి, వినాలి, డిస్టర్బ్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. అక్కడక్కడ మీరు మైండ్ డైవర్ట్ చేస్తున్నారని నాకు కనబడుతుంది. గుడారం వేసుకొని ఉన్న మార్గమధ్యంలో నేను మీతో ఉండాలనే ఆశ నాకున్నా, మీరు ఎట్లా బ్రతికితే అట్లా నేను ఉంటానని మాత్రం అనుకోకండి. కండిషన్ అక్కడ జరుగుతుందండి. మీతో ఉండాలనేది ఆశ నాకుంది, కానీ నేను మీ మధ్యలో ఉండగా మీరు మీ ఇష్టమొచ్చినట్లు బ్రతికితే నేను మీ మధ్య ఉంటానని మాత్రం అనుకోకండి. అవసరమైతే మిమ్మల్ని విడిచిపెట్టి వేరే వాళ్ళని తీసుకొని తీసుకుపోతానంటాడు దేవుడు. అరణ్యంలో అదే జరిగింది. 1 సంవత్సరంలో వెళ్ళిపోవాల్సినటువంటి వీరు 40 సంవత్సరాలు ఎందుకు తిరిగారు అరణ్యంలో? ఆయన వారి మధ్య ఉన్నాడని తెలిసినా ఆయన ఉన్నాడని భయం లేకుండా బ్రతికారు. ఆయన ఉన్నాడని భయం లేకుండా బ్రతికేసరికి అలాంటి వారిని అక్కడ అంతమొందించి వారి పిల్లల్ని తీసుకెళ్ళి మీతో ఉంటాను పదాన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఏం జరిగింది? గొర్రెల గుంపును మేకల గుంపును వేరు చేసాడు. తిరుగుబాటుదారులను అవిశ్వాసులను వేరు చేశాడు. అపనమ్మకస్తులను, అవిశ్వాసులను, తిరుగుబాటుదారులను, ఎప్పుడు సనుగుచూ గొనుగుచూ ఉండేవారిని అందరినీ ఫిల్టర్ చేసేసాడు. వద్దు ఇక్కడ మీరు. ఎవరైతే నమ్మారో, విశ్వసించారో, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నారు, వారిని తీసుకెళ్ళి యోర్దాను నది దాటుకుని పదండి ఇక మనం కలిసి ఉందామని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు వాగ్దాన దేశంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కనపడుతున్న ఈ ఆశ కూడా అలాంటిదే. ఏమిటది? దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని చెబుతున్నా అందరూ మనుషులతో ఉండదు. అది అందరితోనూ ఉండదు. అది ఎవరితో ఉంటుంది అని చెబుతున్నాడంటే, నాతో ఎవరుండాలి అని భూమి మీదికి మనిషి వచ్చిన తర్వాత ఆ మనిషి యొక్క జీవన విధానాన్ని చూసి ఆయన గ్రంథంలో ఆ మనిషి కన్ను మూసే సమయానికి రాసుకుంటున్నాడు, ఈ వ్యక్తి నాతో ఉండాలా వద్దా అన్నది. 20వ అధ్యాయము 15వ వచనం ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 20. ఒక్క నిమిషం సిస్టర్. చాప్టర్ నెంబర్ 20 బుక్ ఆఫ్ రెవల్యూషన్ వర్స్ నెంబర్ 15, 15వ వచనం చదవండి సిస్టర్. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కానబడని ఎడల వాడు అగ్నిగుండంలో ఏమవుతాడు అంటే, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని 21వ అధ్యాయంలో చెప్పినప్పటికీ ఏ మనుషులతో ఉంటుంది అన్న విషయము 20వ అధ్యాయంలో క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. ఎవరితో ఉంటుందట?
జీవ గ్రంథమందు ఎవరి పేరు ఉంటుందో వారు మాత్రం ఉంటారట. ముందుగా రాసుకోవట్లేదు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రతికిన విధానాన్ని బట్టి రాసుకుంటున్నాడు. అరణ్యంలో అందరూ అవిశ్వాసులైపోతే యెహోషువ గారు, కాలేబు గారు మాత్రం నమ్మారు. అక్కడ వారి యొక్క జీవన శైలి, వారి నడవడికను బట్టి అప్పుడు నిర్ణయించాడు, మీరిద్దరే వెళ్తారు, మిగిలిన వాళ్ళు రాలిపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. ముందుగానే మనల్ని భూమి మీదకి పసిబిడ్డలుగా పంపించేటప్పుడు వీళ్ళు ఉండాలా వద్దా అని అప్పుడు రాసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది, మనము దేవునితో ఎలా జీవిస్తున్నామో దానిని బట్టి ఆయన గ్రంథంలో పేరు వెళ్తుంది. కొందరు అభిప్రాయం ఎలా ఉంటుందంటే, దేవునికి అంతా తెలుసు, అందుచేత ఎవరు పరలోకంలో ఉండాలి ఎవరు ఉండకూడదని ముందుగానే రాసుకొని పంపించేస్తున్నాడు అనే అభిప్రాయానికి వస్తారు. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. అన్యాయంగా ఎవరినంటే వారిని హింసించి బాధపెట్టి నరకంలో వేసే దేవుడు కాదు. అందరూ రక్షింపబడాలనేదే, అందరూ భద్రంగా ఉండాలనేదే ఆయన కోరిక. నేనుండను ఆ భద్రతలో అనుకుని పోయారనుకోండి, ప్రమాదం అది. సరే, ఇప్పుడు మనకేమర్థమవుతుంది, ఎందుకు కొందరు రాలిపోతున్నారు అంటే, దేవుడు ఉన్న స్థానంలో నేను ఎలా జీవించాలో నేర్చుకోవాలి. విమోచింపబడిన వారు నిర్గమకాండంలో కనబడితే, విమోచింపబడిన వారు ఎలా జీవించాలి అని చెప్పేదే లేవియాకాండం. చిన్న క్లూ రిలీజ్ చేశారు లేవియాకాండానికి సంబంధించి. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ వర్సెస్ ద బుక్ ఆఫ్ లెవిటికస్? నిర్గమకాండానికి లేవియాకాండానికి ఏమిటి తేడా అంటే, నిర్గమకాండంలో విమోచింపబడ్డారు, దాసగృహంలో నుండి బందీలుగా ఉన్నవారు విడిపించబడ్డారు. విడిపించబడిన వారు, బయటికి వచ్చిన వారు, రక్షింపబడిన వారు ఎలా జీవించాలి? దేవుని కోరిక నిర్గమకాండము 29వ అధ్యాయంలో 46వ వచనంలో, ఆ వచనం దగ్గర ఆగండి, చూద్దామా మరొకసారి. నిర్గమకాండము బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 29 వర్స్ నంబర్ 46. అందరు తీశారా? నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి నేను వారిని వెలుపలికి రప్పించాను. చాలా సిస్టర్, ఇప్పుడు బయటికి వచ్చిన వారు ఇక్కడ ఎలా నివసించాలో తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇండియా నుండి, మన దేశం నుండి కొందరు చదువు కొరకో, ఉద్యోగం కొరకో, బిజినెస్ కొరకో వేరే దేశాలకు వెళ్తారు. మన దేశంలో నుండి అలా బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఏ దేశంలో కాలు పెట్టారు? పొరుగు దేశంలో కాలు పెట్టారు. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? నేను ఇండియాలో ఉన్నట్లు ఉంటానంటే చల్లదు. మన దేశానికి మన గౌరవ చట్టాలు ఉన్నాయి. ఆ దేశంలో అడుగు పెట్టినప్పుడు ఇప్పుడు ఏ రీతిగా జీవించాలి? ఇప్పుడు మనమేమో లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం. కొన్ని దేశాల్లో రైట్ సైడ్లో ఉంది రూల్. అది మన వెహికల్స్కి స్టీరింగ్ మనకు రైట్లో ఉంటుంది, మరికొన్ని దేశాల్లో స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్లో ఉంటుంది. ఆ లెఫ్ట్ ఉంటే నాకేం ప్రాబ్లం, నేను రైటే నడుపుకుంటూ పోతానంటే యాక్సిడెంట్లు, ప్రమాదాలు అయితే. బయటికి వచ్చిన వ్యక్తి ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ స్థలంలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకొని దానికి అనుగుణంగా బ్రతకాలి. ఇదంతా జీవిత కాలంలో, జీవిత చక్రంలో జరిగేదే, కానీ మనకు తెలియదు అది. ఎగ్జాంపుల్, ఇక్కడ పసిబిడ్డలు ఆడుకుంటారు, చిన్న చిన్న పిల్లలు, ఇంకా వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళలేదు. తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తూ, మొండి చేస్తూ, ఏడుస్తూ, చాక్లెట్, బిస్కెట్ అని తిరుగుతూ ఉంటారు. సహిస్తారు బాగా.
వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటుంటారు తల్లులు తండ్రులు. తర్వాత ఒక 2 దాటి 2:30, 3 దగ్గర పడగానే బలవంతంగానే తీసుకెళ్ళి ఒక చోట వదిలిపెడతారు ఈ బిడ్డని. ఎక్కడ వదిలిపెడతారు? నేను మా అమ్మ దగ్గరే ఉన్నట్లే నేను ఆడుకుంటాను, చెల్లుతుందంటే టీచర్ దగ్గర చెల్లుతుందా ఇవన్నీ? కొద్దిసేపు ఆడిస్తుంది, మా అమ్మ నన్ను ముద్దాడుతుంది, ఇది వచ్చేటప్పుడే చూసారా? ఇప్పుడు అక్కడ చూస్తే చిన్న పసిపిట్టు చెప్తుండగానే వెళ్ళి వాళ్ళ తల్లి మీద అలా పడ్డాడు. మళ్ళీ టీచర్ మీద పడగలడాలా? కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే టీచర్తో ఎలా ఉండాలనేది నేర్చుకుంటాడు. టీచర్తో ఎలా ఉండాలని నేర్చుకుంటాడు. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంతా అయిపోయిన తర్వాత ఇక డిగ్రీలోకి అడుగు పెడతాడు. అక్కడ కొన్ని మార్పులు. నేను స్కూల్లో నడుచుకున్నట్లుగా నడుస్తానంటే కాలేజీలో నడుచుకుని ఇంకో చోట నడుస్తానంటే చెల్లదు. నేను చాలా చూశానండి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ యంత్రాంగం వలన, పోలీస్ వ్యవస్థ వలన ఇవి కొంచెం తగ్గాయి. కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ మెడిసిన్ కాలేజీల్లోనూ ఒక పెద్ద సమస్య ఇప్పటికీ బయటికి రాకుండా లోపల జరిగిపోయే ఒక పెద్ద సమస్య ఏంటంటే ర్యాగింగ్. ఫస్ట్ ఇయర్ పిల్లలు కాలేజీలో పోగానే సెకండ్ ఇయర్ పిల్లలు ర్యాగింగ్ చేస్తుంటారు. కూర్చోరా అంటే కూర్చోవాలి, లేదంటే లే. ఇంకా కొన్నిసార్లు చాలా భయంకరమైనవి చేస్తుంటారు. ర్యాగింగ్ దెబ్బకు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు కూడా లేరా చెప్పండి? అంటే చాలా భయంకరం. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఇక్కడ నుంచి అటు పోయినప్పుడు. కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు చూసారా, బీటెక్ ఫైనల్లో ఉన్నవాళ్ళు లేదా మెడిసిన్ ఫైనల్లో ఉన్నవాళ్ళు ఈ జూనియర్స్ని కొంచెం ఇబ్బంది పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో బట్టలు కూడా ఇస్త్రీ చేసుకురా, వాష్ చేసుకురా ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఏ ఇయర్ పిల్లలు వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారు? ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు. ఇదంతా పెద్ద అబద్ధం. జూనియర్స్ ముందు అబద్ధం అంటే నా ఉద్దేశం, జూనియర్స్ ముందు ఈ సీనియర్స్ మేము హీరోలు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ అయిపోతుందో ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ రెజ్యూమే పట్టుకొని, బయోడేటా పట్టుకొని ఇంటర్వ్యూలకు రావాలి. అక్కడ వాళ్ళంతా ఏడిపించాడుగా హీరో అన్నట్లుగా. ఎప్పుడైతే ఇంటర్వ్యూ రూమ్లోకి వచ్చాడో ఫ్యాన్ 5లో తిరుగుతున్నా కూడా ఇక్కడ చెమటలు కారుతుంటాయి వ్యక్తికి. అవసరమైతే ఏసీ రూమ్లో కూర్చున్నా కూడా చెమటలు కారుతుంటాయి. ఏం బాబు ఇంకా క్వశ్చన్ కూడా వేయలేదు, ఇంకా ఏం మాట్లాడలేదు, ఎందుకు అంత చెమట వస్తుందని అంటే టెన్షన్ ఎక్కువైంది సార్, ఎందుకు సరే కొంచెం నీళ్ళు తాగండి. అంటే అక్కడ హీరో, ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో. ఎందుకు? స్థలం మారింది, పరిస్థితులు మారాయి. ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఒక్కొక్క దశలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికైతే వెళ్తున్నారో దాని ప్రకారంగా నివసించడానికి నేర్చుకుంటూ ఉంటాం. మనం తెలియకుండా నేర్చుకుంటూ ఉంటాం. తిరగబడితే ప్రమాదమే. ఇంకా చివరికి అన్ని దశలు దాటుకొని ఒక స్త్రీకి, యవన కుమార్తెకు వివాహమైన తర్వాత ఇక అత్తగారింటికి బయలుదేరుతుంది. అత్తగారింటికి బయలుదేరినప్పుడు మమ్మీ కాఫీ చేసుకురా అనేది తల్లింట్లో. మమ్మీ ఈరోజు నాకు అది చేసి పెట్టా. మమ్మీ ఇంట్లో ఆటలు ఎన్నైనా చెల్లుతాయి. కానీ ఈ బిడ్డ అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ కాఫీ చేసుకురా కాదు, కోడలి పిల్ల వచ్చింది, అమ్మా కాఫీ చేసుకురా అని అత్తగారు అనగానే ఈ అమ్మాయికి ముందు స్టవ్ అంటించాలని కూడా ఎలానో తెలియని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాఫీ చేసుకురమ్మన్నారా, అత్తయ్య గారు ఆర్డర్ పెట్టినానండి అనుకోండి పరిస్థితి. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టినానంటే ఆ అత్తగారికేమో ఇది తెలియదు విషయము. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టినానంటే చల్లదిక్క. ఇప్పుడు ఏం చేయాలా? ఈ అమ్మాయి మెల్లిమెల్లిగా అక్కడ భర్త ఇంటి వద్ద అత్తగారితోనూ మామగారితోనూ ఆ ఇంటిలో ఎలా నివసించాలి అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకుంటారో కాలం మారిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత
ఆ ఇంటి పద్ధతులను ఈవిడే నేర్పిస్తుంటుంది. ఈ ఇంటిలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. బయటికి వచ్చిన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ నివసించే దానిని నేర్చుకొని బ్రతకాలి. ఒకవేళ ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, మా ఇంట్లో అయితే మా అమ్మ నాకు కాఫీ చేసి ఇచ్చేది, ఇక్కడ నేను చేసేది లేదు, నువ్వే చేసుకురా అని అనుకోండి. ఒకవేళ సరే పాపకు తెలియదులే, ఒక్కసారి అయింది అని నేను నేర్పిస్తాలేమ్మా అని అంటుంది ఎవరైనా కొంచెం మంచి అత్తగారు ఉంటే. అలా ఒక్కసారి 2 సార్లు 4-5 సార్లు నేర్పించింది అనుకోండి. నెల రోజుల తర్వాత కూడా నువ్వే తీసుకురా అంటాను అత్తని. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మామూలుగా ఉండదు వాతావరణం. ఇక యుద్ధమే. ఎలాంటి అమ్మాయి వచ్చింది మా ఇంట్లోకి, ఇలాంటి గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఇది మనకు అర్థమైతే నిర్గమకాండంలో నుంచి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి, నిర్గమకాండంలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు ఇప్పుడు బయటకు వచ్చారు. ఐగుప్తులో ఎవరితో ఉన్నారు? ఫరో రాజ్యంలో ఉన్నారు, ఫరో అధికారంలో ఉన్నారు. నిర్గమకాండంలో ఫరో అధికారంలో ఉన్నారు. బానిసలైపోయారు, జీవితాలు దెబ్బతిన్నాయి, వెట్టి చాకరీ. అలాంటి స్థితిలో నుండి ఫరో కంటే గొప్పవాడైన దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి, పదండి మనము అన్ని విషయాలు చక్కగా నెమ్మదిగా అరణ్యంలో మాట్లాడుకుందాం, ప్రశాంతంగా కూర్చొని విందామని వారిని బయటికి తీసుకొచ్చి అరణ్యంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినప్పుడు ఏం చేయాలి? గెస్ట్ చేయండి. ఇంతవరకు విన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు, నా రాజ్యంలో నాతో మీరు ఎలా జీవించాలి? వై గాడ్ రెస్క్యూడ్ దెమ్ అనేది ఆన్సర్ మనకు నిర్గమకాండం 29:46లో దొరికింది. దేవుడు వారిని ఎందుకు విమోచించాడు అన్నదానికి జవాబు దొరికింది. ఇప్పుడు మనకు దొరకాల్సింది ఏంటంటే, విమోచింపబడిన వారు విమోచించిన ఆయనతో ఎలా నివసించాలి? హౌ టు లివ్ విత్ ద రెడీమర్, ద వన్ హూ రెస్క్యూడ్ దెమ్. ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ నేర్చుకుంటున్నాం మనం అన్నీ. జీవితకాలంలో ఇవన్నీ జరిగిపోయాయి మనకు. ఇందాక నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టా? చిన్న పసిబిడ్డ దగ్గర నుంచి ఏకంగా ఎక్కడి వరకు వచ్చాను? అత్తాకోడల వరకు వచ్చాయి. పసిబిడ్డ ఎక్కడ, అత్తాకోడలు ఎక్కడ. అక్కడి నుంచి ఇంకొక దశ చేంజ్ అయిపోయి ఇంకా దేశాల గురించి చెప్పారు. మన దేశం నుండి వేరే దేశానికి వెళ్తే ఆ దేశంలో నుండి నడుచుకోవాలి. మా దేశంలో అలా ఉంది, నువ్వే నాకు చెప్పేదని ఆ దేశంలో పోయి అన్నాం అనుకోండి, అంతే, మనం బయట తిరిగాం ఇక లోపలే. కాబట్టి లేవియా కాండం మనకు ఇచ్చే సమాధానం ఏమిటంటే, నిన్ను బయటికి తీసుకొని వచ్చిన దేవునితో నువ్వెలా బ్రతకాలి? ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉంటే ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? ఒక మనిషి పరిశుద్ధుడిగా ఎలా మారతాడు? దశలుగా నేర్పించుకుంటూ రావాలి. ఇప్పుడు దశలుగా నేర్పించుకుంటూ రావాలి. ఏమేమి నేర్పించాలంటే మనం చెప్పాను, కనీసం వారికి తిండి ఎలా తినాలో కూడా నేర్పిస్తున్నాడు. నేను తినమన్నాను కదా ఆది కాండంలో, మాంసం తినమంటే వీళ్ళు విచ్చలవిడిగా తెలియకపోయారు. అప్పుడు రూల్ పెడుతున్నాడు ఇక్కడ, ఏదంటే తినకూడదు, ఏదంటే తినకూడదు, మీరు ఇవి తినాలి, అవి తినకూడదు, ఇలాంటివన్నీ నేర్పించుకుంటూ వస్తున్నాడు. అలా లేవియా కాండంలో మనమన్న రోజుకి ఒకసారి ఇలా కూర్చొని 1 గంట, గంటన్నర కూర్చొని వెళ్ళిపోతున్నారు. దేవుడు ఆ రోజు వారికి నేర్పించుకుంటూ అలా లేవియా కాండం ప్రారంభించి మందిరానికి రండి అందరూ అన్నట్లుగా కూర్చోబెట్టాడు సీనాయి పర్వతం వద్ద. ప్రియులారా, దేవునితో ఎలా జీవించాలి అన్నది నేర్చుకోకపోతే చాలా ప్రమాదంలో ఇరుక్కుపోతాం, ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఒకసారి మనము
లేవి గారి కుమారుల గురించి చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాము చెప్పగలరా? సంఖ్యాకాండము 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు చెప్పిన రీతిగా ఆయన రాజ్యంలో జీవించవలసిన విధముగా జీవించకపోతే పర్యవసానం ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి. చాలు. ఈ పేర్లు మీరు మర్చిపోకండి. కొంచెం పలకడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొందరు, అది నాకు అర్థమైంది. పలకండి అందరూ. గెర్షోను అనండి. గెర్షోను అనకుండా కొందరు గొర్షోన్ అంటున్నారు. గొర్షోన్ అనకండి. గెర్షోను. ఏమనాలి? గెర్షోను. చెప్పండి. గెర్షోను, కహాతు, మెరారి. పేర్లు అలా ఉన్నాయి, బాగా చదవాలి. ఈ మధ్య మన క్రైస్తవ పాటలు కూడా తెలుగులో పాడుతుంటారు, కానీ అది ఇంగ్లీష్ లాంగ్లో పాడుతుంటారు. అలా మనకు తెలుగు కొంచెం కష్టమైపోతుంది. గెర్షోను, కహాతు, మెరారి. ఎందుకు ఈ పేర్లు చూపిస్తున్నానంటే 4వ అధ్యాయంలో వీరికంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు దేవుడు. ఈ ముగ్గురు కుమారుల సంతానానికి దేవుని విషయంలో చిన్నదే కదా అని అంత సులభంగా తీసుకుని పక్కన పడే మనస్తత్వం నాకు ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో ఈ ఒక్కటే కదా ప్రభావ, పోనీ అడ్జస్ట్ అయిపో అనడానికి లేదు. దేవుళ్ళు ఆయన అడుగు జాడలలో మనము కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ప్రభు వైపు చూచు ఆయన ఉన్న చోటికి మనం చేరాలి. జీవితంలో అటు ఇటు తిరుగుతారంటే ఒప్పుకోడు దేవుడు. చెప్పండి, లేవి కుమారుల పేర్లు ఏంటి? లేవి గారి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి. రైట్. ఇప్పుడు 4వ అధ్యాయానికి వస్తున్నాను. ఒక్కసారి ప్రత్యక్ష గుడారం చూపించండి స్క్రీన్ మీద, ప్లే చేయండి. అది లైట్స్ ఆఫ్ చేయండి. ఇది లాస్ట్ ఇయర్ కూడా చూసిండేది. లాస్ట్ ఇయర్ చూసాం కదా, చెప్పాడు కదా, మళ్ళీ ఏం చెప్తున్నాడు అనుకోకండి. అది ఎలా ఏర్పాటు చేశారో చూసాం, అది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ చూసేది వాళ్ళు ప్రయాణాల్లో ఉన్నారు కదా, ఇది ఒక గుడారం కదా. మరి ప్రయాణాలు చేసేటప్పుడు దాన్ని అలానే వదిలేసి వెళ్ళిపోవాలా, ప్యాక్ చేసుకొని వెళ్ళాలా? ఈ సంవత్సరం నేర్చుకునేది ఏర్పాటు చేయబడిన దాన్ని ఎలా డిస్మాంటిల్ చేయాలి, తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని మెల్లిమెల్లిగా ఊడదీయాలి, ఎలా మోసుకొని వెళ్ళాలి. ఒకవేళ తేడా వచ్చిందంటే ఏమవుతుందో కూడా చూస్తున్నాము ఈరోజు ఈ రెస్పాన్స్. అందరు చూడండి, ప్లే చేస్తున్నారు కదా, గుడ్. నిన్నటి దినాన ఈ సందేశం కూడా మనకు కొంచెం అందింది. జంతు చర్మాల తోళ్లతో కప్పబడిన ఈ గుడారంలో ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలు ఎలా వచ్చాడు? మనిషి ధరించుకునే మట్టి గుడారంలోనికి ఆయన వచ్చాడు. ఇంత పెద్ద ప్రత్యక్షపు గుడారం ఇంత చిన్న పసిబిడ్డగా మరియమ్మ గర్భాన వచ్చాడు. అది మనకు అర్థం అవ్వాలి. యేసుప్రభు ఎప్పుడు మనకు అలా కనపడ్డు, అంతే కదా. దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఈ గుడారంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఈ గుడారంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలో దేహము అనే గుడారంలో ప్రత్యక్షమయ్యాడు. దేహము అనే గుడారంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేహము పిండముగా ఒక స్త్రీ గర్భాన, కన్య మరియ గర్భాన అలా ఒదిగిపోయింది. ఇంత పెద్ద ప్రత్యక్షపు గుడారం మనిషి గుడారముగా తల్లి ఎత్తుకొని తీసుకెళ్ళింది యెరూషలేం మందిరానికి. మీరు కనెక్ట్ అవుతున్నారని నేను చెప్పేదానికి. ప్రత్యక్షపు గుడారం యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే ఇప్పుడు సమాధానం తక్కువ అని చెప్పేయాలి మీరు. ఏమిటది? యేసు ప్రభువే దేహం అనే గుడారంలోనికి వచ్చి
ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినాలలో దీన్ని లేపుదురని అన్నాడు. మరి ఆయన దృష్టిలో గుడారము, ఈ దేవాలయము ఏమి కనపడుతుంది? నా దేహం. ఇందులో ఉన్నానంటున్నాడు అక్కడ. ఆ వచనం చూడాలనుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్ళాలి. అంటే మీరు గత ఏడాది మొత్తం మనం చూసిన 40 రోజుల్లో దేనిని చూసాము? ప్రభు దేహానికి సాదృశ్యంగా కనబడుచున్న ఏమి చూశారు? ప్రత్యక్షపు గుడారాన్ని చూశారు. ప్రభు యొక్క దేహానికి సాదృశ్యంగా కనబడుచున్న ప్రత్యక్ష గుడారాన్ని చూశారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనం, 19th verse. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని. వారికేమో ఇది కనపడుతుంది. ఎవరికి? ఆ ఇశ్రాయేలీయులకు యెరూషలేము మందిరం కనపడుతుంది. కానీ ప్రభు అంటున్నాడు 21వ వచనంలో, ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పారు. అంటే ఈ ప్రత్యక్షపు గుడారమే క్రొత్త నిబంధనలలో ఏ రీతిగా మారింది? యేసు ప్రభు అనే ఆ దేహంలో, ఇక్కడేమో కరుణాపీఠం, ఆయనేమో కృపాసింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఈ గుడారమును ఇప్పుడు తీయాలి. బాధ్యతలు ఎవరికో చూద్దాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం. ఎట్లా పడితే అట్లా టైం అయిపోయింది కదా అని మనము పండుగలప్పుడు భోజనం చేసిన తర్వాత టేబుల్లో చైర్లు విస్తరాకులన్నీ తీసి పడేసినంత ఈజీగా ఈ గుడారాన్ని విప్పితే సరిపోదు. దేవుడు ఒక క్రమం చెప్పాడు. ఆ క్రమము ఒకసారి సంఖ్యాకాండంలోకి వెళ్ళి చూద్దాం. ఏం చెప్పాడంటే సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఎక్కువ ఉంది కనుక నేను చదువుతున్నాను, చూడండి. అయిపోయింది, మొత్తం వీడియో ప్లే చేశారా? అయిపోయింది, వెరీ గుడ్. నేను ఇప్పుడు చదువుతుండగా మీరు కనెక్ట్ అయ్యి ఏవైతే చదువుతానో దాన్ని చూపిస్తూ వెళ్ళాలి స్క్రీన్ మీద, ఓకేనా? సంఖ్యాకాండం 4వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను రాయించు. ఎవరిని ఎంచుకున్నప్పుడు? ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు ఇక్కడ? లేవీయులలో కహాతీయులు. లేవి గారికి ఎంతమంది బిడ్డలు? 3 కుమారులు కనబడుతున్నారు. ఆ 3 పేర్లు ఏమిటి? ఇప్పుడు ఫస్ట్ ఎవరిని తీసుకున్నాడు? కహాతీయులను తీసుకున్నాడు. కహాతీయులకు ఏమేమి రెస్పాన్సిబిలిటీ, ఏమేమి బాధ్యతలు ఇచ్చాడంటే 5వ వచనంలో, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి, లోపలికి వచ్చి అడ్డతెరను దించాలి. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత అడ్డతెరను వీరు దింపాలి. ఎవరు దింపాలి? అహరోనును అతని కుమారులను లోపలికి వెళ్ళి అడ్డతెర దింపాలి. కహాతీయులలో ప్రత్యేకంగా అహరోను గారి బిడ్డలే తీయాలి. కండిషన్ ఇది. చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపల కెరూబులు కలిగినటువంటి మందసం. బయటికి ఆ టెంట్ను విప్పేటప్పుడు 5వ వచనం దయచేసి చూడండి. అహరోనును అతని కుమారులు లోపలికి వచ్చి, అహరోనును అతని కుమారులు కహాతీయులలో ఓన్లీ అహరోను గారి పిల్లలే రావాలి. అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకొలను దోచువెలను. ఫస్ట్ ప్యాకింగ్ అంతా లోపల ఉన్నటువంటి ఆ మందసం ఉంది కదా, ఈ అడ్డతెరను తీయాలి. ఎవరు తీయాలి? అహరోను గారి పిల్లలు తీయాలి. నానా ప్లే చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మందసమందు చూసారా, దీన్ని చక్కగా నీట్గా ప్యాక్ చేయాలి. ఇదంతా ప్యాక్ చేయాల్సినటువంటి పని, చక్కగా దాన్ని బట్ట చుట్టి ఇవన్నీ చేయాల్సిన పని ఎవరికి ఇచ్చాడంటే అహరోను గారి పిల్లలకి ఇచ్చాడు. ఓకేనా?
అదంతా తీసిన తర్వాత 7వ వచనంలో సన్నిధి బల్ల మీద నీలి బట్టలను అవన్నీ పరిచి అవన్నీ చేసి అప్పుడు అంతా ప్యాక్ చేసిన తర్వాత 11వ వచనం మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలి బట్టను పరిచి సముద్రవత్సల చర్మంతో దానిని కప్పి దాని మోతకలను దూర్చవలను. తాము పరిశుద్ధ స్థలంలో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి ఎలా ప్యాక్ చేయాలి అన్నీ చెప్తున్నాడు. తర్వాత 15వ వచనం వచ్చేసింది. మనకు టైం లేదు కనుక ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయ రావలెను. ప్యాకింగ్ ఏమో అహరోను గారి పిల్లలు. ఏమిటి? ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం. మిగిలిన మీరింటికి వెళ్ళి చదవండి ఆ పాత్రలని. లోపల ఉన్న వాటి ప్యాకింగ్, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటిని చక్కగా చుట్టి వాటిని రెడీ చేసి అంతవరకు మాత్రమే వీరి బాధ్యత. వీళ్ళు ప్యాక్ చేసిన తర్వాత కహాతీయులలో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. మీరైనా ఎప్పుడు మోసేది అని గెర్షోనీయులు రాకూడదు. మీరైనా ఎప్పుడు మోసేది అని మెరారీయులు రాకూడదు. దీన్ని మోయాలి అని అంటే ఓన్లీ కహాతీయులకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకు పుట్టిన పిల్లలు ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది పిల్లలలో ఇక్కడ మన ప్రత్యక్ష గుడారానికి సంబంధించి పనిచేయడం బాధ్యత ఎవరికి ఇచ్చాడు? లేవి గారి కుటుంబాలకు ఇచ్చాడు. ఆ లేవి గారి పిల్లలలో మళ్ళీ 3 కనపడుతున్నారు, గెర్షోను, కహాతు, మెరారి. ఆ గెర్షోను, కహాతు, మెరారిలో లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటిని ప్యాక్ చేయాలంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటిని అహరోను గారి సంతానమే చేయాలి. ఆ తర్వాత మోసేది ఎవరోనంటే కహాతీయులు. మొత్తం అంతా మోసేదా ఇక్కడున్న అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన ఆల్రైట్. ఆ క్లారిటీ అయితే వచ్చిందిగా. అది అయిపోయింది. ఇప్పుడు ఇదే 4వ అధ్యాయంలో ఒక కండిషన్ చెప్తున్నాడు. 17వ వచనం, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులను ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గురించి చేయవలసినది ఏదనగా అని ఏమన్నా ఒక చిన్న తేడా వచ్చినా అది ప్రాణం మీదకే వస్తుందని చెప్తున్నాడు అక్కడ. అసలు ఆ 20వ వచనం ఇంకా భయం పుట్టించాలి. 20వ వచనం, వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలంను రెప్పపాటును సేపైనను చూచుటకు లోపలికి రాకూడదని మాట్లాడుతున్నాడు. అహరోను పిల్లలు, అహరోను గారి పిల్లలు ప్యాకింగ్ మాత్రం మీరు చేస్తుండగా ఎలా చేస్తున్నారబ్బా చూద్దాము అని కనురెప్పపాట కూడా మీరు తొంగి చూడడానికి కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ లేదంటున్నాడు అక్కడ. ఒకవేళ అలా తొంగి చూసినా కూడా ప్రాణం పోతుంది అంటున్నాడు అక్కడ. అది కూడా ఎంతసేపట? రెప్పపాటు సేపైన నువ్వు చూచుటకు లోపలికి రాకూడదు. అంత జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. చూస్తేనే ప్రాణం పోతుంది అంటుంటే ఇక తాకితే పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? అంటే దేవుడు అంతగా వీరిని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. అతి పరిశుద్ధ స్థలం విషయంలో నేను చెప్పిన విధంగానే నడుచుకోవాలి, కానీ మీరు చెప్పినట్లుగా ఇది చెల్లదంటున్నాడు అక్కడ. ఆ 17 నుంచి 20 వచనం వరకు మరొకసారి చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గురించి చేయవలసినది ఏదనగా అహరోనును అతని కుమారులు లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును నియమింపవలను. వాళ్ళే వచ్చి మీరు ఇది మోయండి, మీరు ఇది తీసుకోండి అని చెప్పాలట. వీళ్ళు వచ్చి నేను అది తీసుకుంటాను, నేను ఇది తీసుకుంటానంటే చెల్లదు అక్కడ. మీరే ఈ బరువు తీసుకోవాలని చెప్పాలట. అంటే నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను గారు.
అహరోను గారు ప్రధాన యాజకుడైతే మందిరంలో ఏ పని చేయాలి అనేది ఇప్పుడు ఎవరు చెప్పాలంటున్నాడు? అహరోను గారు, వారి పిల్ల అహరోను గారి తదనంతరం ఎవరు వస్తారో వాళ్ళు చెప్పాలంటున్నాడు. నేను ఇది చేస్తా అది చేస్తా అనేది మాత్రం ఒప్పుకోవట్లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి మనిషికి నేను చేయగలను అనే అభిప్రాయం ఉంటుంది. కానీ మన బలము బలహీనతలు కొన్నిసార్లు ఇతరులకు బాగా తెలుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మేము కూడా అది చేస్తామనే అభిప్రాయంలోకి వస్తారు. దానివల్ల సమస్యలు వచ్చి పడతాయి. 20 వచనం, వారు చావకి ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. ఇది కహాతీయుల రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు 21వ వచనం కహాతీయులది అయిపోయింది. ఇప్పుడు గెర్షోనీయులది వస్తుంది. ఎంతమంది కుమారులు లేవి గారికి? ఎవరెవరు? గెర్షోను, కహాతు, మెరారి. ఇప్పుడు గెర్షోనీయులకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటా బాధ్యత? 24వ వచనం, 23, 24. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనలో చేయు వారి అందరినీ లెక్కింపవలెను. ఎంత ఏజ్లో ఉన్న వాళ్ళని రమ్మంటున్నాడు? ఎన్నేండ్ల వాళ్ళు? 50 ఏండ్ల వాళ్ళనా? మీరు చూడండి అక్కడ 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు. స్టార్టింగ్ ఎప్పుడు? ప్రారంభించేది ఎప్పుడు? అది గెర్షోనీయులకు మాత్రమే ఉందా? కహాతీయులకు కూడా అదే కండిషన్ ఉందా? సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. ఏమో ఎవరు అంటే దేవుని మందిర పరిచర్యలో పనిచేయాలంటే మినిమం ఏజ్ క్రైటీరియా చెప్తున్నాడు. ప్రత్యక్షపు గుడారంలో పనిచేసి ప్రజలకు ఏదైనా ఇవన్నీ చేయాలి, పనులు చేయాలంటే, దేవుని మందిర పరిచర్యలో ఇవన్నీ మోసుకొని తిరగాలంటే ఏ వయసులో ప్రారంభించాలని చెప్తున్నాడు? స్టార్టింగ్ ఏజ్ ఎంత? కహాతీయులకా గెర్షోనీయులకా? కహాతీయులకా గెర్షోనీయులకా? ఇద్దరికీ. సరే, గెర్షోనీయుల వద్దకు వద్దాం. 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ఉన్నవారు గెర్షోనీయులు పనిలోకి దిగాలి. ఇప్పుడు 24వ వచనం, వీళ్ళు ఏమేమి మోయాలి? మీరు లైట్ ఆన్ చేశారు, కొద్దిసేపు ఆఫ్ చేయండి. 24వ వచనంలో కహాతీయులు ఏం మోయాలని చూసాం మనము. అతి పరిశుద్ధ స్థలంలో మోయాలి. ఇప్పుడు గెర్షోనీయులు ఏం మోయాలో చెప్తున్నాడు. 24వ వచనం, పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు ఏమేమి మోయాలంటే మందిరం యొక్క తెరలును, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైన ఉన్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును, ఆ పైన తెరలు కనపడుతున్నాయి చూసారా, ఆ తెరలన్నీ మోయాల్సిండేది ఎవరంటే గెర్షోని. మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయచ్చు పని చేయొచ్చు రావాలని. ఈ కాంపౌండ్లో కనబడుతుంది చూసారా, ఆ తెరలు అవన్నీ వీళ్ళు మోసుకొని వెళ్ళాలి. ఎవరు వీరు? గెర్షోనీయులు. బాగుందా? 29వ వచనానికి వస్తే అప్పుడు మెరారీయులు వస్తున్నారు. 29వ వచనానికి వెళ్ళే ముందుగా 27, 28 కూడా చూద్దాం ఒకసారి. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటిని అన్నిటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలను. మీరు ఇది మోయండి అది మోయండి అని ఎవరు చెప్పాలి? ఇప్పుడు అహరోను గారి సంతానం చెప్పాలి. వారు జరుపు వాటిని అన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలను, వారికి ఆజ్ఞాపింపవలను. ఈరోజు కొంచెం ఆలస్యం అవుతుంది, ఒక 10 నిమిషాలు. ఓకేనా మీకు? నన్ను క్షమించాలి, పెద్దలు టైం ఎక్కువ తీసుకుంటుంది. రేపు త్వరగానే క్లోజ్ చేస్తానంటే. చెప్పాల్సింది ఎవరు చెప్పండి ఇప్పుడు? అహరోను గారి సంతానం. అహరోను గారు ఎవరు? ప్రధాన యాజకుడు. అహరోను గారు చనిపోతే ఎవరు వస్తారు ప్రధాన యాజకుడుగా? మళ్ళీ అహరోను గారి కుమారుల్లోనే ఎవరు వస్తారు? మళ్ళీ అహరోను గారి కుమారులు ఒకరు చనిపోయారు అనుకోండి, మళ్ళీ ఎవరు వస్తారు? 3rd జనరేషన్లో మళ్ళీ అహరోను గారి కుమారులు వస్తారు. అంటే ఏమేం చేయాలని చెప్పేదంతా అహరోను ప్రధాన యాజకుని కుమారులు. ఆల్ రైట్. ఎన్నేళ్ల వయసులో పరిచర్య ప్రారంభమవుతుంది? వెరీ గుడ్.
27వ వచనం చదువుతున్నాను. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటినన్నిటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరుగువలెను. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకునవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయించు యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలెను. అలా అహరోను గారి కుమారుడైన ఈతామారు గారి కింద ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు 29వ వచనం. ఇంకెవరు రావాలి? ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. కహాతీయులు అయిపోయారు, గెర్షోనీయులు అయిపోయారు, మెరారీయులు వస్తున్నారు. అసలు మనం చూడాల్సింది లేవియాకాండం కదా, సంఖ్యాకాండం ఏదో చూస్తున్నాం, డౌట్ రావచ్చు. వెళ్దాం లేవియాకాండాన్ని, కాకండి ఇవన్నీ తెలుసుకో. చూద్దాం 29వ వచనం. మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. మళ్ళీ ఏజ్ వచ్చింది. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కింపవాలి. ప్రత్యక్షపు గుడారంలో పని చేయాలంటే ఎంట్రీ క్రైటీరియా ఏమిటి? 30 ఇయర్స్ రావాలి. ప్రత్యక్షపు గుడారంలో పని చేయాలంటే వయసు ఎంత ఉండాలి? ప్రశ్న మరోసారి. ప్రత్యక్షపు గుడారంలో పని చేయాలంటే వయసు ఎంత రావాలి? అలాగే 31వ వచనం. ప్రత్యక్ష గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకరలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళను, అంటే ఏమేమి చేయమంటున్నాడు? మెరారీయులను. 31వ వచనం చూడండి, ఏదేదో చదువుతున్నాను అనుకోకండి, మీరు వీడియో చూపించండి. ప్రత్యక్షపు గుడారాలు 31st వర్స్ చదువుతున్నాను. 31వ వచనం. ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలు. మందిరపు పలకలు అంటే ఏమిటి? నిలబెట్టారు కదా. ఆ ప్రత్యక్ష గుడారాన్ని మనం మొత్తం వీడియో చూసినప్పుడు సైడ్స్లో చెక్కలు నిలబెట్టారు. సైడ్స్లో చెక్కలు, ఆ పలకలేవి. మీరు పలకట్లేదు, నేను పలకలు అన్నప్పుడు మీరు పలకాలి. తెరలు ఎవరు మోయాలో చూపించాడు దేవుడు, లోపలున్న వస్తువులు ఎవరు మోయాలో చూపించాడు. ఈ తెరలు అవన్నీ వేయాలంటే ఇప్పుడు పలకలు ఉంటేనే కదా తెర నిలబడేది. ఈ పలకల పరిస్థితి ఏమిటి? పలకలు గుర్తున్నాయా మనకు? చెక్కలు వస్తాయి కదా సైడ్స్లో, తుమ్మకర్రలతో చేసినవి. సైడ్స్లో పలకలు అవన్నీ మీరు వెతుకుతూ ఉండండి, మనం వచనం చదువుదాం. 31వ వచనం. ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను. దిమ్మలు అంటే ఏమిటి? ఆ పలకలను మనం దించుతాం కదా, పలకలను ఒక దాంట్లో కూర్చోబెట్టాలి కదా, దిమ్మలు. ఆ దిమ్మల గురించి చెప్తున్నాడు. ఆ దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములు, ఆ పోల్స్ ఉన్నాయి కదా కాంపౌండ్ వాళ్ళకి, ప్రాకార స్తంభాలు లను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, కింద మేకులు కొట్టారు చూసారా తెరలకు, కింద మేకులు. అదిగోండి అక్కడ ఇక్కడ కనబడుతున్నాయి మేకులు. మన స్టిక్ వెళ్ళిపోయింది 1 year తర్వాత, ఎండిపోయినట్లుంది. అది ఉందమ్మా, వెనకలు ఉందా లైట్? లైట్ ఉందమ్మా, గివ్ మీ. ఎస్, దట్ విల్ హెల్ప్. కెన్ సంబడి గివ్ మీ? గుడ్. వస్తుందా ఇది? వచ్చింది. ఇదిగోండి మేకులు, ఈ స్తంభాలు, ఇదిగోండి మేకులు. ప్లే చేయండి అమ్మా, ప్లే చేయండి. తెరలేమో గెర్షోనీయులు, ఈ మేకులు కనబడుతున్నాయి చూసారు, ఈ స్తంభాలు, ఇవన్నీ మోసే పని ఎవరికి చెప్పాడు? మెరారీయులు. ఏ వయసులో వీరు స్టార్ట్ చేయాలి? వీళ్ళంతా ఎవరు? లేవీయులు. వీళ్ళంతా ఎవరు అంటే యాజకులు. యాజకత్వం బాధ్యత కలిగిన వారు. 32వ వచనం. దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకలను, వాటి త్రాళ్లను, అన్నిటినీ, ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన వాటిని అన్నిటినీ వారి మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరుసను లెక్కింపవలెను. ఇదంతా ఏదో చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను ఒక వచనం చూపిస్తాను, అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం.
17వ వచనం చూద్దాం. 17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసు ప్రభు దేనిని నెరవేర్చుటకు వచ్చాడట? మందిరమును పని చేయాలంటే మందిర పని చేయడానికి ఏ వయసులో రావాలని చెప్పాడు? యేసు ప్రభు ఏ వయసులో ప్రారంభించాడు? ఇక్కడేమో ఈ మందిరం, క్రొత్త నిబంధనలేమో భూలోకం అనే మందిరం. ఈ భూలోకం అనే మందిరాన్ని యేసు ప్రభు నూతనముగా సంఘాన్ని స్థాపించుటకు 30 సంవత్సరాలు వచ్చేంతవరకు ఎక్కడున్నాడంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. 30 రాగానే పనికి కదిలాడు. పరలోక సంబంధమైన మందిర నిర్మాణంలోనికి ఆయన దిగాడు. అలా ఇంతవరకు మనం చదువుకున్నామే. కహాతీయులు, మెరారీయులు, గెర్షోనీయులు పని చేయాలంటే ఏ వయసులో రావాలని ఉంది? అందుకే యేసు ప్రభు ధర్మశాస్త్రంలో తనను గురించి చెప్పబడిన వాటిని నెరవేర్చుటకు 30 ఏండ్ల వయసులోనికి పనిలోకి దిగాడు. వచ్చి ఏం కట్టాడు? చేతులతో నిర్మించబడే నిర్మాణం కాకుండా పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన కట్టాడు. పనిలోనికి 30 ఏండ్ల వయసులో వచ్చాడు. ఊరికనే రాలేదు. యేసు ప్రభు కట్టిన మందిరం ఏమిటి? మనం ఈరోజు దీని కింద కూర్చున్న మందిరమే. మనం చెట్టు కింద కూర్చున్న మందిరమే. స్థలం లేకుండా ఫుట్పాత్ మీద కూర్చొని దేవుని స్తుతించిన అది మందిరమే మనది. అలాంటి పరలోక సంబంధమైన చేతి సహాయం లేకుండా ఉన్నటువంటి ఒక మందిరాన్ని ప్రభువు నిర్మించుటకు 30 ఏండ్ల వయసులో దిగాడు. కానీ మీరు గమనిస్తే దగ్గరుండి మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అక్కడ అహరోన్ గారు ఎవరు? ప్రధాన యాజకులు. అహరోన్ గారు ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఇది చేయండి, అది చేయండి, అది చేయండి అని చెప్పేసి మొత్తం గుడారమును ఇలా తీసే పని అప్పచెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 26. అక్కడ ఆ గుడారమును తీసివేయమని చెబుతున్న స్థలంలో ప్రధాన యాజకులు కనబడుతుంటే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత శరీరం అనే గుడారములో ప్రత్యక్షమైన ప్రభువును గురించి ఇక ఈ గుడారమును తొలగించండి అని ఎవరు చెప్తున్నారో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము ప్రణాళిక మొదలవుతుంది. మత్తయి సువార్త 26 మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి చూడండి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఇదిగో నన్ను సిలువ వేయబోతున్నారు. ఆ సిలువ ఎలా వేస్తారో కూడా చెబుతున్నాడు అక్కడ పరిస్థితి, అన్ని విషయాలు. అప్పుడు 3వ వచనంలో కొందరు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎవరు ఆ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది? ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపాను ప్రధాన యాజకుని మందిరంలోని కూడి వచ్చి ఇక్కడేమో తెరను విప్పారు. ప్రత్యక్షపు గుడారమునకు ఉన్నటువంటి ఈ తెర క్రొత్త నిబంధనల్లో దేహం అనే గుడారంలో నివసించుచున్న ప్రభు యొక్క వస్త్రములను తొలగించి సిలువకు తీసుకెళ్తున్నారు. దీన్ని తీసి మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్పే బాధ్యత ఎవరు చేస్తున్నారు? పాత నిబంధనలో ప్రధాన యాజకుడు చేస్తున్నాడు. ప్రధాన యాజకుడు చేస్తున్నాడు. ఈ మందిరాన్ని ఇలా తీయండి, అలా తీయండి, ఇలా తీయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అదే ప్రధాన యాజకుడు అన్న, కయపాను వీరు ఈయనను తీసేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. 30 వెండి నాణాలు ఇచ్చేయండి, ఈ గుడారమును భూమి మీద లేకుండా చేయండి, తీసేయండి అని చెప్పేసి గుడారమును తొలగించి తీసి పక్కన పెట్టే పని కూడా క్రొత్త నిబంధనలో ఎవరు తీసుకున్నారంటే ఈ ప్రధాన యాజకులు తీసుకున్నాడు. అక్కడేమో ఆ ప్రధాన యాజకుడు అలా తీసుకెళ్ళడానికి పని బాధ్యతలు అప్పచెబితే క్రొత్త నిబంధనలో ఈ ప్రధాన యాజకులు ప్రభు శరీరాన్ని సిలువకి ఎలా ఎక్కించాలి, ఊరి బయటికి ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన చేశారు. ఇంతవరకు మనం విన్న సంఖ్యాకాండంలో ఉన్న సందర్భం కావచ్చు,
లేవీయులు, కహాతీయులు, మెరారీయులు, గెర్షోనీయులు అని ఏదేదో చెప్పుకున్నామే, దాని యొక్క నిజస్వరూపం అంతా ఎవరిలో నెరవేర్చబడిందనంటే ప్రభువులో నెరవేర్చబడింది. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన రాజు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే మన మందిరం, అన్నీ తానై వస్తే ఈ ప్రధాన యాజకులు భూమి మీద ఉన్నవారు ఆయనను అలా తొలగించారు, తీశారు. ఈరోజు నీ మనస్సు దేవుని విషయంలో ఎలా ఉంది ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రము నాయనా. నిజమేనా ప్రభువా, ఆనాడు ప్రధాన యాజకుని స్థానంలో వాగ్దాన దేశానికి ఎలా వెళ్ళాలో వాటన్నిటినీ విప్పి పంపించే పని ప్రధాన యాజకులకు మీరు అప్పచెప్తే, క్రొత్త నిబంధనలో అదే ప్రధాన యాజకులు దేవుడు ప్రత్యక్షమైన ఆ దేహం అనే గుడారమును ఎలా తీసి పంపించాలి అని ఆలోచన చేశారు. అది మేము గ్రహించలాగా సహాయం చేయండి. ఆనాడు మందిర పరిచయం చేయుటకు 35 ఏండ్ల వయసులో ఉన్న వాళ్ళు వచ్చినట్లుగానే యేసు ప్రభు ఆ వయసు వచ్చేంత వరకు మీ మందిర అనగా పరలోక సంబంధమైన మందిర పని చేయుటకు వేచి చూస్తూ ఉన్నాడు, భూమి మీద జన్మించిన నాటి నుండి. మేము ఈ విషయాలన్నీ ఆలోచించి ఎంత క్రమబద్ధంగా జరిగింది ప్రభు యొక్క రాజ్య విస్తరణ. ఈ మహాపరిశుద్ధునితో మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా తీసుకోకూడదన్న ఆలోచన కలిగి ఉండటం సహాయం చేయమని ప్రార్థిస్తాం. మీ బిడ్డలు ఈ విషయాలు విని ధ్యానించట కృప చూపమని మా దేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.